సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గుర్రపు మచ్చేందర్ పోటీ చేస్తున్నాడు. జైరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారం కొనసాగిస్తున్నాడు. ప్రతి గ్రామానికి వెళ్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. తనకు సింహం గుర్తు కేటాయించారని, సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని వారు కోరారు. ఏపీజే అబ్దుల్ కలాం, జ్యోతిబాపు, రాణి రుద్రమతి, చాకలి ఐలమ్మ, మంగళలక్ష్మణ్ బాబు, జ్యోతి కొమ్మరయ్య యాదవ్. ముడిగేపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చేందర్, ఎన్ఆర్ఐ. నేను అమెరికాలో 17 సంవత్సరాల పైన వివిధ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ తర్వాత కంపెనీ కూడా పెట్టుకున్నాను. అక్కడ ఐటీ కంపెనీ, ఇక్కడ కూడా ఐటీ కంపెనీ ఉంది. తర్వాత నేను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేశాను. కల్లేరు, వాసంపల్లి, మారడి గ్రామాలలో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేపట్టాను. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, 6వ తరగతి నుంచి కూడా నాకు ప్రజల గురించి బాగా ఆలోచిస్తూ ఉండేవాడిని. మన సమాజంలో ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉండేవాడిని. నాకు ప్రజలకు సేవ చేయాలి అన్న తపన చాలా బలంగా ఉండడం వలన నేను అన్ని వదిలేసి నేను ఈ ప్రస్తుతం రాజకీయంలో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఎందుకు పోటీ చేస్తున్నానంటే, మన రాజకీయం, భారతదేశం అనేది ధర్మరాజు పాలించిన దేశం. అంతా ధర్మం నడవాలి, న్యాయం గెలవాలి, సత్యం గెలవాలి. అలాంటి నినాదాలతో మనం ఎంతో మంచిగా ఉన్న మన రాజ్యాంగాన్ని కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని తెస్తారు అన్నంత భ్రమ కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వం వచ్చే సూచనలు ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి మనకు తెలిసిన విషయాలు ప్రజలకు పంచుకొని చైతన్యం చేసి, నేను అలా కాకుండా అడ్డుకోవడానికి నేను పార్లమెంట్కి వెళ్ళి ప్రతి బిల్లు పైన మాట్లాడాలన్న ఆశతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీకు తెలుసు, మన ఎంపీల గురించి ఇదివరకు మీరు గమనిస్తే సురేష్ శెట్టర్ సార్ కానీ, మన బీపీ పాటిల్ గారు కానీ ఇద్దరు 15 సంవత్సరాలల్లో ఎలాంటి అభివృద్ధి మన ప్రాంతానికి తీసుకురాలేకపోయారు. అంతేకాకుండా ఇలాంటి సమస్యల పైన కూడా వాళ్ళు మాట్లాడలేకపోయారు. పార్లమెంట్ లో ఏనాడు మన ప్రాంత సమస్యల మీద కానీ, దేశ సమస్యల మీద కానీ ఎలాంటి అవగాహన లేదు. ఎప్పుడు మాట్లాడడానికి సాహసం చేయడం లేదు. ఎంతసేపు వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు దృష్టి సారించడం లేదు. ఇలాంటి వ్యక్తులకు మనం ఓట్లు వేసి గెలిపించి పార్లమెంట్ పంపించడం వలన ఎలాంటి ఉపయోగం లేదు అన్న భావనతోనే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను మీ ముందుకి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి మీ ముందుకు వచ్చాను. మీరు గమనిస్తే మన దేశంలో చాలా లేదు, అన్ని కూడా ఓటు బ్యాంకు బిల్లులు వలన ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. అలాంటి వ్యవస్థ ఉండకూడదు. మన దేశం అనేది ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి. ఇప్పటికీ కూడా గ్రామాలలో చూస్తే ఎంతో పేదరికం ఉంది. ఎంతో మందికి రెక్కాలతో దొక్కాలని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందరూ కూలీ మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. వాళ్ళకు సంపాదన పెరగడం లేదు. ఇంకింత పేదవారుగా అవుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తప్పకుండా చాలా రకాల పథకాలు పెట్టాలి. వాళ్ళను ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి శాయశక్తుల ప్రభుత్వం కృషి చేయాలి. అలాంటిది గాలికి వదిలేసి ఒక బ్రాండ్ అనే ఇమేజ్ క్రియేట్ చేసి ఓట్లు దండుకొని అలాంటి వ్యవస్థ ఒక అందరినీ మాయాజాలంతో ఓట్లు కొట్టే పరిస్థితి మన భారతదేశంలో తయారైంది. అలాంటిది ఉండకూడదు. అంతేకాకుండా గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా 100 కోట్లు 1000 కోట్ల డబ్బులున్న వ్యక్తులే పార్లమెంటుకు వెళ్తున్నారు తప్ప ఒక సామాన్యుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. ఇది మనం జైరాబాద్ ప్రాంతం నుంచి మొదలు పెడతాం. నేను ఒక సామాన్యుడిని, చదువుకున్న విద్యావేత్తగా మీ ముందుకు వస్తున్నాను. నా సింహం గుర్తును మీరు ఆదరించి నన్ను పార్లమెంట్ పంపితే ప్రతి బిల్లు పైన నేను చర్చలో పాల్గొంటాను. కావాల్సినది మన ప్రాంతం మీద దృష్టితోనే నేను మన ప్రాంత సమస్యలు తీసుకొని చెప్పి ఇక్కడ ఎన్నో రకాల నిధులు
తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో రకాల పనులు చేయడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఎన్నో రకాల పంటలు వండుతాయి. సోయా వండుతుంది, పత్తి వండుతుంది, మనకు వరి వండుతుంది, మొక్కజొన్న వండుతుంది. ఇలాంటి రకాల పంటలకి కాకుండా కొన్ని ప్రాంతాలలో అల్లం వండుతుంది. ఇంకా రకరకాల వాణిజ్య పంటలు కూడా వండుతాయి. ఇవన్నీ పంటలకు దీనికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలను మన ప్రాంతంలో నెలకొల్పి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో రకాల కుటీర పరిశ్రమలను కూడా నేను గ్రామాల నెలకొల్పి మన గ్రామీణ మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కలుగజేయడానికి కృషి చేస్తాను. అంతేకాకుండా చదువుకోవాలన్న ఏ విద్యార్థి అయినా కూడా ప్రతి విద్యార్థి ప్రతి వాళ్ళు కూడా డిగ్రీ పై చదువులు చదివే వరకు నా పోరాటం కొనసాగుతుంది. అందరికీ నేను ప్రోత్సహిస్తాను. వెనుకాల ఉండి మోటివేషన్ ఇచ్చి ప్రతి వ్యక్తి కూడా పై చదువులు చదవాలి, అమెరికా వెళ్ళాలి, ఒక డాక్టర్, ఇంజనీర్, లాయర్ కావాలి. ఆ విధంగా నేను సాయశక్తులు కృషి చేస్తాను. ఎవ్వరు కూడా 10వ తరగతిలో మధ్యలో చదువు ఆపేయడం కానీ, ఇంటర్లో ఆపేయడం కానీ, డిగ్రీలో ఆపేయడం కానీ ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి సహాయపడేలా నేను సాయశక్తుల వెన్నంటూ ఉండి వాళ్ళని ప్రోత్సహించి నేను ఎంతో మంది మన జైరాబాద్ పార్లమెంట్ లోనే అత్యధికమైన డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను తయారు చేయడానికి నా వెనకాల ఉండి మోటివేషన్ చేస్తూ